నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం కలవీయకుండంగా పరిపాలన జరుగుతూ ఉంటే, అలాగే మొన్నే మనకి సంక్రాంతి అంటే మనకి ఘనమైన పండగ. అందరూ చుట్టాలు, బంధువులు, కొత్తగా పెళ్ళైన వారు, అల్లుడు, కూతురు, అలాగే కొడుకు, పాళ్ళు అందరూ వచ్చి మనంతో కలవీయకుండంగా చేసుకునే పండగ. అది సుమారు 4 రోజులు చేసుకుంటాం. అటువంటి పండగ ఆనంద ఉత్సవాల టైంలో కూడా ఈ ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ వారు ఈ చాలా తెలుగుదేశం పార్టీని బ్యాట్ చేయాలి, తెలుగుదేశం పార్టీని అలర చేయాలి, తెలుగుదేశం పార్టీని ఏదో తప్పు చేస్తున్నారు చూపించాలనే ఉద్దేశంతోనే హత్యా రాజకీయాలు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ వాళ్ళు 18 నెలలు అయింది, సుమారు 19 నెలలు అవుతుంది ఆ పార్టీ పోయి. వాళ్ళు 151 సీట్ నుంచి 11 సీట్లకు పడిపోయాం. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసి అధికార పక్షం ఏమైనా తప్పులు చేస్తే ఖండించి 10 మందితో కలిసిమెలిసి వెళ్ళాలన్న ఉద్దేశంతో లేరాల్లో ఎంచేపు రప్ప అంటాం, లేదా రౌడీజం చేయడం, లేదా గోండాయిజం చేయడం. అది నేను చెప్పడం కాదు సుమా, పళ్ళ ముందు కనపడే ప్రత్యక్ష నిజాలు. ఎందుకంటే మా బీసీలు అంటే వారికి చాలా చులకన, చాలా లోకువ, చాలా తక్కువగా చూస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ యొక్క మా బీసీలు అట్టడుగున్న బీసీలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అంట ఆనాడు ఈనాడు ఏనాడు సరే బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర ఉంది. అది అందరికీ తెలుసు. మొన్న చూశారు మీరు, సంక్రాంతి పండుగ చేసుకోవడం ఉంటే మన తుని నియోజకవర్గంలోనే కోటనండూరు మండలం ఆలంపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నాయకుడు, బీసీ నాయకుడిని నేత లాభం బంగారయ్య వైసీపీ నేతలు అతి కిరాతంగా చంపేయడం జరిగింది. పండగ వాతావరణంలో పండగ చేసుకునే టైంలో ఈ వైసీపీ నాయకులు చేసే హత్య రాజకీయాలు ఇవి. అంటే ప్రజలని ఏదో మళ్ళిందో, ప్రజల్ని ఏదో భయభ్రాంతులు సృష్టిందో అన్న ఆలోచన తప్ప పండగ వాతావరణం కూడా పండగ చేసుకొని పోకూడదు ఈ కూటమి ఈ ప్రభుత్వంలోని అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసే దుర్మార్గమైన అలరలు. అలాగే అధికారం పోయింది, జీర్ణించుకోలేక అలజలు సృష్టించే కుట్ర తప్ప ఏమీ కాదు. కేవలం వైసీపీ నాయకులు రప్ప అంటూ, అలాగే తెలుగుదేశం నాయకుల్ని బెదిరిందామని, అలజలు సృష్టిందామని, అలాగే ప్రజల పండగ వాతావరణం ఉంటే వాళ్ళని పొందుపడదామని వాళ్ళు కేవలం రప్ప అంటూ పిలుపునిచ్చి దాడులకి ప్రోత్సహిస్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలంటే వైసీపీ నేతలకి దామన కారణంగా పాల్పడుతున్నారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అంతేకాకుండా వైసీపీ నేతలకి బీసీలంటే గిట్టదో చూడలేరు. వాళ్ళకి బీసీలంటే ప్రేమ అనేది లేదు. అంచెలంచెలుగా ఇవాళ బీసీలో మా బడుగు బలహీన వర్గాలు బీసీలో ఎంత స్థాయికి ఎదుగుతున్నామంటే, ఎంత స్థాయికి గుర్తింపు పొందుతున్నామంటే, ప్రజల్లో మంచి పదవులు చేస్తారంటే బీసీలు ఇలా కేవలం అది తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లని నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఇవాళ చూసుంటారు, నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరిపాలన ఎలా చేస్తున్నారో, అలాగే ప్రజలకు ఎంతమంది చేస్తారన్నది మీరంతా కూడా చూస్తుంటారు. సుమారు ఇవాళ పెన్షన్లు ఉన్నాయి, 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం మీరు కళ్ళారా చూశారు. అలాగే ఒక నెలకు వచ్చి 2,750 కోట్లు 2,250 కోట్లు ఇవ్వడం, అలాగే సంవత్సరానికి 33,000 కోట్లు ఇవ్వడం, అలాగే 18 నెలల్లో సుమారు 54-53,000 కోట్లు ఇవ్వడం ఇలా మామూలు విషయం కాదు. మీరు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మేము 1,000 రూపాయల నుంచి 2,000 చేస్తే ఆ 2,000 నుంచి 3,000 ఏదో పెట్టినట్టుగా అప్పుడు 250 5 ఏళ్ళకి పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగట్టగానే మాటిచ్చిన ప్రకారం గత జరిగిన 3,000 ఈ 4,000 7,000 ఇవ్వడం. ప్రతి నెల కూడా ఈ రోజు ఆదివారం వచ్చింది బస్ తారీఖు కంటే 31 తారీఖునే శనివారం నాడే టీడీపీ నాయకులతోని, అలాగే మన
సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమరావతి షో వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో, ఎంత అభివృద్ధి చేస్తున్నారో, ఎంత డెవలప్ చేస్తున్నారో, రాష్ట్రానికి అమరావతి లేదు అన్న ఫీలింగ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కడుకట్ట తీవ్రవాదులకు దాన్ని ఏమైనా సరే కట్టించాలని మంచి ప్రోత్సాహంగా ఆయన ఉంటుంటే ఇలా అమరావతి మీద కూడా ఇలా దుష్టప్రచారం చేయడం, అమరావతి ములుగుపోతుండడం, అమరావతిని బ్యాడ్ సృష్టించడం, అలాగే అమరావతికి పెట్టుబడులు పెడతా ఉంటే దాన్ని రానివ్వకుండా చేయడం కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, అలాగే పంచాయతీ శాఖ మార్చులు మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలని మంచి చేయాలని ఉద్దేశంతో ఆయనకి ఎంత అవకాశం ఉన్నా సరే తగ్గి ఇలా 21 సీటు తీసుకొని 21 సీటు కూడా ఆయన గెలిచి ప్రజల్లోనే ఉండి ప్రజలకే మంచి చేయాలి, ప్రజలకే అంటే మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన అంచోపు ప్రజల నుంచి అంత కష్టపడుతున్నారు. అటువంటి ఆయన కోడల్లో అనలైన మాటలు కూడా అంటున్నారు. అలాగే పల్లి పండుగ ద్వారా 4000 పంచాయతీ రోడ్లు 4000 కిలోమీటర్ల రోడ్లు నిర్వహించడం జరిగింది. మన డిప్యూటీ